ఈరోజు భోగి పండుగ గురించి తెలుసుకుందాము. భుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి భోగి అనే పదం వచ్చింది. పూర్వకాలం ఇదే రోజున శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహం చేసుకుని భక్తులకు భోగభాగ్యాలు ప్రసాదించాడని కథనం ఉంది. అందుకే ఈ పండుగకు భోగి అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగ నాడు తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేసి చిన్న పెద్ద చలి కాచుకుంటారు. ఆవు పిడకలు, కట్టెలు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లో వేస్తారు. దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి మంటలు పూర్తి కాగానే తలకి, ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చెయ్యాలి. భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తే స్నానం వలన మనలోని బాధను, దరిద్రాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ఇంకా పిల్లలకు భోగి పళ్ళు పోయటం, బొమ్మల కొలువు, కొత్త బియ్యంతో చేసిన పులగం తినటం వంటివి తెలుగువారి సాంప్రదాయం. ధన్యవాదాలు.